మంచి జిహాసా వైరాగ్యం అని ఉంటుంది. వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒక ఆయన కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చారు కాశీ అన్నారు అనుకోండి, ఎవరో కనపడి ఏమైంది దిక్కుమాల సంసారం విసిగెత్తిపోయాడు. ఏమైందండి అన్నారు అనుకోండి, ఏమైంది ఏంటి, ఎంత కష్టపడి పెంచాను మా అబ్బాయిని మీకు తెలుసుగా, ఒక్క కొడుకు, ఎంత కష్టపడి పెంచానో, ఎన్ని పూజలు చేశానో వాడి కోసం. పెసరకట్టు వండమని అడిగాను సోమవారం నాడు. అస్తమానం పెసరకట్టు ఏంటి నాన్నగారండి అన్నాడు. మంగళవారం అడిగాను, ఏమిటండి మీకేమో పడదు పెసరపప్పు, అస్తమానం పెసరకట్టు అంటారేంటి అన్నాడు. ప్రతిదానికి విసుక్కోవడమే, అసహ్యం వేసిన కాశీ వెళ్ళిపోతానన్నాడు. టికెట్ పట్టుకొస్తాను ఉండండి అన్నాడు. నాకు ఎంత బాధగా ఉంది అని ఆ రోజు సాయంకాలం పట్టుకొచ్చి తత్కాలంలో పట్టుకొచ్చాను, ఎల్లుండి వెళ్ళిపోండి అన్నాడు అని ఎక్కించేశాడు. అందుకు వచ్చాను కాశీ అంటాడు. అంటే ఎందుకు వచ్చేసాడు కాశీ? వైరాగ్యం వచ్చాడు అనుకుంటున్నారా మీరు? వైరాగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కొడుకు పెసరకట్టు పెట్టలేదు, తత్కాలంలో టికెట్ తెచ్చేసాడు ఏదో అంటే నోటితోటి, అందుకు వచ్చాడు కాశీ ఆయన. అంతేగాని ఆయన వైరాగ్యంతో కాశీలో శరీరం వదిలిపెట్టేద్దాం అని వచ్చి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఊళ్ళోనే కనపడ్డాడు. అదేంటంటే ఎప్పుడు వచ్చేసారు కాశీ నుంచి అన్నారు. మీరు కనపడి వెళ్ళారా? పాపం మా అబ్బాయి వెతుక్కుంటూ వచ్చి, నాన్నగారండి మీరు ఏదో నిజంగా కాశీ పెడతానన్నారు అనుకుని, అయ్యో పాపం నాన్నగారికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదని వెంటనే పంపించాను, ఏంటండి సెల్కి ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఎత్తలేదు, నాన్నగారండి మీకు నా మీద కోపం వచ్చిందా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, నేను ఉండలేకపోయానండి, వచ్చేసాను, మీ కోడలు బెంగెట్టేసుకుంది, మీ మనవడు తాత 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 అని ఏడుస్తున్నాడు అన్నాడు. అనేటప్పటికీ విశ్వేశ్వరుడిని ఇంకో మాట చూద్దామని వచ్చేసానండి. ఏమైంది వైరాగ్యం అంటే అది నిజమైన వైరాగ్యం కాదు, అప్పటికి వచ్చినట్టు వచ్చి ఎగిరిపోతుంది గాలికి.